వచ్చిన స్పెషల్ గెస్ట్ కి గెస్ట్ రూమ్ ఏదైనా చూపిస్తారా లేదా? నేను చూపిస్తాను రండి. నువ్వు కుంటుకుంటూ వచ్చేసరికి పెళ్లి ముహూర్తం కూడా దాటిపోతుంది. ఏజే వచ్చి చూపిస్తారులే భాను. అతనికి నాకు ఉన్న పరిచయానికి అతని హోదా ఏమీ అడ్డుపడుతులే. పద. ఏదో చేయడానికే ఇంట్లో అడుగు పెడుతోంది. భగవంతుడా, ఈ పెళ్లికి ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా చూడు తండ్రి. ఇది నీ గది. గది ఇదే, కానీ నేనిక్కడ నిద్రపోను. మరి ప్రతి క్షణం నీ గుండెల్లో నిద్రపోతాను. మనకి పడకపోయినా నా గుండెల్లో పడక కావాలా? నిద్రలో కూడా నా పగ నీకు గుర్తే ఉండాలి. పడగ నీడలో ఉన్నావని ప్రతి క్షణం భయపడుతూ ఉండాలి. ఏనుగు కుంభస్థలం మీద పడ్డ చీమ ఏనుగుని పాతాళంలోకి తొక్కేయగలను అనుకుంటుందంట. మా భాను చెప్పిన జోక్స్లో ఇదొకటి. నన్ను నువ్వు చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు. నిన్ను నువ్వు చాలా ఎక్కువ చేసి మాట్లాడుతున్నావు. నా ప్రతీకారంలో పదునుంది, అదే నన్ను మాట్లాడిస్తుంది. నా నిజాయితీలో నిజమే దాగుంది. నీ పగ నిజాన్ని గుర్తించట్లేదు. ప్రత్యక్ష సాక్షులకు అక్కడ జరిగిందేమిటి అని వివరించక్కర్లేదు. ఆ సాక్షులే వివరంగా విపులంగా చెప్తారు. నాకంతా తెలుసు. నాకే అంతా తెలుసు అని అనుకునే వాళ్ళంతా చరిత్రహీనులుగా మిగిలిపోతారన్న సంగతి మాత్రం నీకు తెలీదు. పోనీ పర్వాలేదు, జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత అయినా తెలుస్తుంది కదా. నష్టం జరిగేది నాకు కాదు, నీకు. నీ అన్న మూర్ఖత్వం అతన్ని ముంచేసింది. అతన్ని తొందరపాటుతనం నీ పెళ్లి ఆపేసింది. నీ అర్థం లేని ఆవేశం నీ జీవితాన్నే ప్రశ్నార్థకంగా మారుస్తుంది. నీ కోపాన్ని బయటపెట్టు, తప్పులేదు, కానీ పగని మాత్రం గుండెల్లో మోయొద్దు. అది నిరంతరం మండే అగ్నిపర్వతంలా నీ గుండెని దహించేస్తూ ఉంటుంది. ఒకసారి అన్నీ మర్చిపోయి మనసు నిర్మలంగా మార్చుకుని చూడు. పగలేని మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుస్తుంది. లోకంలోని మంచిని మాత్రమే చూడటం అలవాటు చేసుకున్న కళ్ళు వాత్సల్యాన్ని మాత్రమే కురిపిస్తాయి. నీ వ్యక్తిత్వం నీ తేజస్సును పెంచి ప్రకాశింపజేస్తుంది. ఈ ప్రవచనాలన్నీ ప్రతీకార జ్వాలని చల్లార్చలేవు మిస్టర్ ఏజే. ఇక నుంచి ఏజే అంటే అభినవ్ జాగర్లమూడి కాదు, అన్నీ జరుగుతాయి అని అర్థం. లేదు, ఏజే అంటే అవేవి జరగవు అని గుర్తుపెట్టుకో. నా సత్తా ఏంటో ఆపో ఆపో. ఇప్పటికే చాలా సిల్లీ విషయం గురించి పనికిమాలిన వాదన జరిగింది. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది చేసి ప్లీజ్. అది ఎలా ఎదుర్కోవాలో నేను చూసుకుంటాను. అప్పుడైనా ఏజే అంటే ఏంటో నువ్వే తెలుసుకుంటావు.
ఈ భానుకి రోజు రోజుకి ఎక్కువైపోతోంది. దక్షకేమో తను ఈ ఇంటి నుంచి వెళ్లిపోయే రోజు దగ్గరకొచ్చింది అని చెప్పి తనే ముందు ముంబై వెళ్లిపోయింది. భాను జయమ్మకి ఏం చెప్పినా వింటూనే ఉంది. ఈ భాను ఇంటిల్లి పదిని మాయ చేసింది. మాయనైన నన్ను పని మనిషిని చేసింది. ఛా! మాయక్క, ఏంటి మాయక్క ఒక్కదానివే తెగ ఆలోచిస్తున్నావు? విషయం ఏంటో చెప్తే నేను కూడా ఆలోచిస్తాను కదా. కొత్తగా ఏముంటుంది ఆలోచించటానికి? అత్తగా ఉంది కదా మన ఇంట భాను, తన గురించే ఆలోచిస్తున్నాను. ఓ, భాను గురించా? అయితే నువ్వు ఒక్కదానివే ఆలోచించు. ఏంటి, భాను అనగానే భయమేసిందా? నువ్వు ఏవైనా అనుకో అక్క, దక్షకొచ్చేంత వరకు నేను భాను విషయాల్లో వేలు పెట్టదలుచుకోలేదు, ఆలోచించదలుచుకోను లేదు. నువ్వే అనవసరంగా నన్ను తీసుకెళ్లి భానుకి కాపురం పెట్టించావు. అంటే మనం ఆ భానుని ఇలాగే వదిలేద్దామా? మనం తనని ఏమీ చెయ్యలేమా? ఎందుకు చేయలేం మాయక్క? మన ముగ్గురం కలిస్తే ఏదైనా సాధిస్తామని దక్షక్క ఎప్పుడు చెప్తుంది కదా. ఉండు, ఒకసారి దక్షక్కకి కాల్ చేస్తా. చెప్పు చిత్ర. అక్క, నువ్వు లేకపోయేసరికి మా పరిస్థితి చాలా దారుణంగా అయిపోయిందక్క. ఏం జరిగింది? విషయం అర్థమైంది, ఇంకా విడమర్చి చెప్పొద్దు. నువ్వెప్పుడొస్తున్నావక్క? నువ్వు వెళ్ళిన పని అయిపోయిందా? ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మాక్సిమం రేపొస్తాను. త్వరగా రా అక్క. వస్తాను. నేను రాగానే భానుని ఒక ఆట ఆడుకుంటాను. అలాగే అక్క, బాయ్. దక్షక్క వెళ్ళిన పని ఆల్మోస్ట్ అయిపోవచ్చిందంట. రాగానే భానుని ఒక ఆట ఆడుకుందాం అంది. ఇదేంటో తెలుసా? ఎవడో దక్కించుకోవాల్సిన అమ్మాయిని ఇంకెవడో సొంతం చేసుకోవడానికి రెడీ అయిపోవడానికి పెళ్ళని పేరు పెట్టి ఆ పెళ్లిని చూడ్డానికి ఊళ్ళో ఉన్న యదవలందరినీ ఆహ్వానించే ఇన్విటేషనే శుభలేఖ. అసలు దీన్ని శుభలేఖ అని ఎందుకంటారు? ఎలా అంటారు? అసలు ఈ పెళ్లి జరగడం వల్ల శుభం ఎవరికి? నేను ఇష్టపడిన అంజలికి ఆ విష్ణు చేసుకోవడం నాకు శుభం కాదు. అంజలి పెళ్లి విష్ణుతో జరగకుండా చెడగొడతాను కాబట్టి విష్ణుకి శుభం కాదు. తను దగ్గరుండి జరిపిస్తున్న పెళ్లి పెటాకులవుతుంది కాబట్టి ఆ ఏజేకి శుభం కాదు. చెల్లెలి పెళ్లి చివరి నిమిషంలో ఆగిపోతుంది కాబట్టి పాపం ఆ భానుకి శుభం కాదు. ఇంతమందికి శుభం కలిగించని ఈ లేఖని శుభలేఖ అని ఎలా అంటాం? అనకూడదు కదా, అశుభలేఖ అనాలి. ఇప్పుడు ఈ అశుభలేఖని శుభలేఖగా
ఎలా మార్చాలో తెలుసా? అది ఇప్పుడు దీన్ని శుభలేఖ అంటారు. ఎందుకంటే పెళ్లి కొడుకు హ్యాపీ, పెళ్లి కూతురు కూడా హ్యాపీ, మంచాన పడ్డ పెళ్లి కొడుకు మొదటి పెళ్ళం కూడా హ్యాపీ. తప్పదు, ఎందుకంటే జరగబోయేది ఇదే కాబట్టి. దేవయాని, తీసుకో. మీరు తెచ్చారేంటి? పాలే కదా. నేను మీ శత్రువుని కదా. అయినా నువ్వు మా అతిథివి కదా. దూరం పెడతారేమో అనుకున్నాను. ఈ ఇంటికి ఎవరొచ్చినా మర్యాదగానే చూస్తాం. మర్యాదలు మీ దగ్గరే నేర్చుకోవాలి. పర్వాలేదు, నేర్చుకోవద్దు, వదిలేసేయ్. మీరింత కూల్గా ఎలా ఉంటున్నారు? భయపడుతూ బ్రతకమంటావా? కనీసం టెన్షన్ పడాలి కదా. బాధపడుతున్నాను. దేనికి? ఇంత అందమైన నీకు ఆ దేవుడు అందమైన మనసు కూడా ఇచ్చుంటే ఎంత బాగుండేది అని. ఎలా ఉంది? నీ మనసులా ఉంది. నా మనసు ఇంత వికృతంగా ఉందా? నీ మనసాక్షిని అడుగు. ఏమైంది? నా గుండె పగిలింది, నా మనసు విరిగింది. ఇదేలా పగిలిపోయింది జయమ్మ? ఏమీ లేదులే భాను, చేయి జారి పడిపోయింది. చెయ్యి జారితే నేల మీద పడుతుంది, గోడ మీద ఎలా పడుతుంది? ఆ, మీ కోడలు అన్వేషణ మొదలుపెట్టింది. అనుమానం బయట పెట్టింది. మీరేం మాట్లాడుకుంటున్నారు? గతాన్ని మరగబెట్టుకుంటున్నాం, జీవితాన్ని కాచి వడబోసుకుంటున్నాం. నువ్వు వెళ్ళి సన్నాయిని పంపించు భాను. ఈ గాజు ముక్కలు ఏరి పారేసి శుభ్రం చేస్తాడు. ఏదో జరుగుతుంది, వీళ్ళు చెప్పట్లేదు. నేనొక మాట చెప్తాను, వింటావా? చెప్పండి, వింటాను. ఆచరిస్తానో లేదో తర్వాత. ఒక మనిషి మీద ద్వేషంతో నువ్వేం సాధిస్తావు? పగ. పగ సాధిస్తాను. పగ పతనాన్నే కోరుతుంది. నేను కోరుకునేది అదే. ఏజే పతనం కాదు, నీ పగ నీ పతనంతోనే ముగుస్తుంది. గాజు గ్లాసులోంచి చూస్తే పాలు స్వచ్ఛంగా తెల్లగా కనిపించాయి. స్త్రీల మనసు అలాగే ఉండాలి. గాజు పగిలితే గాజు ముక్కలు చేతికి కాళ్ళకి గుచ్చుకుంటాయి. నీ మాటలు, నీ ప్రవర్తన మనసుని గుచ్చుకునేలా, నొచ్చుకునేలా ఉంటున్నాయి. జరిగిందంతా మర్చిపో దేవయాని.
ఇక నుంచైనా సంతోషంగా ఉందాం. ఏజే ఇప్పటికే చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాడు. ఇంకా వాణ్ణి బాధ పెట్టుకో. మీ అబ్బాయికే బాధ మాకుండదా? మా అన్నయ్య చచ్చిపోయి నా పెళ్లి ఆగిపోయి మేము ఆర్థికంగా చితికిపోయి రోడ్డున పడ్డప్పుడు ఇంతకన్నా ఎక్కువ అది నేను కళ్ళారా చూడాలి. నాకెందుకు అన్యాయం చేశానా అని ఏజే ప్రతి క్షణం కుమిలిపోవాలి. అది సాధించేదాకా నేను నిద్రపోను. మిమ్మల్ని ప్రశాంతంగా నిద్రపోనివ్వను. ఆహా, ఎందుకు మీకు నవ్వొచ్చింది? ఏజే నిప్పులాంటి మనిషి. నువ్వా నిప్పునే తాకాలని చూస్తున్నా. చేతులు కాలాక చేతులారా జీవితాన్ని చేజార్చుకున్నానే అని పశ్చాత్తాపపడతావు. నా కొడుకు చెయ్యని తప్పుకో ఎప్పటికీ శిక్ష పడదు. ఆ నమ్మకం నాకుంది. మా సంగతి సరే, నువ్వైనా ప్రశాంతంగా నిద్రపో. గుడ్ నైట్. కొడుకు మీద ఎంత నమ్మకం! నా అన్న పోయిన బాధ నుంచి తేరుకుని నీ శత్రువునై తిరిగొస్తాను. అదేం కాదు, ఇంకో కారణం ఉంది. నేను కనిపెట్టాను. ఏంటా కారణం? దేవయాని. ఆమె సడన్ గా ఊడిపడింది. అప్పట్నుంచి మీలో మార్పు వచ్చింది. నీకు అలా అనిపించిందా? అవును. అనిపిస్తే అనిపించినవు. ఎందుకంత డిస్టర్బ్ అవుతున్నారో తెలుసుకోవచ్చా? తెలుసుకోకూడదు. ఎందుకు? తెలుసుకుని ఏం చేస్తావు? వీలైతే ఏదైనా సలహా ఇస్తా. నువ్వు ఇంకా సలహాలు తీసుకునే స్టేజ్లోనే ఉన్నావు. నాతో చెప్పకూడదా? ఇది నా కుటుంబ సమస్య. మరి నేనెవరిని? పక్కింటి ఫ్యామిలీ నుంచి పరిగెత్తుకొచ్చి మీ గదిలో ముసిగట్టి పడుకున్నానా? ఇందులో నీ జోక్యం అవసరం లేదు. ఈ ఇంటికొచ్చిన ఏ సమస్యనైనా నా సమస్యగానే ఫీల్ అవుతాను. నువ్వు కూడా ఒక సమస్యగానే వచ్చావు. నువ్వేం తీరుస్తావు? మీకు దేవయాని గురించి చెప్పడం ఇష్టం లేకపోతే వదిలేయండి. నువ్వు వదిలే. వదిలేయ్యా. ఏంటి? నేను వదిలేయ్యా. ఎందుకు? అది నా ఇష్టం. చెప్పడం చెప్పకపోవడం మీ ఇష్టం. వదిలేయడం వదిలేకపోవడం నా ఇష్టం. నీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చడం బాగా అలవాటైపోయింది. తప్పు తప్పు. దేవయానికి సంబంధం లేని విషయాల్లో తలదూరుస్తుంది. మీకు నేను ఒక బఫూన్లా కనిపిస్తాను కాబట్టి ఏమైనా అనేస్తారు. కానీ ఆ దేవయాని మీకొక అన్వాంటెడ్ గెస్ట్ లా కనిపిస్తుంది. ఆమె మన ఇంట్లో వాళ్ళ జోలికొస్తే మాత్రం నేను ఊరుకోను. నువ్వెందుకు పనికిమాలిన పనులన్నీ నెత్తినేసుకుంటావు?
నీ పనేదో నువ్వు చేసుకోవచ్చు కదా. ఆ దేవయాని పెళ్లి పెద్దగా వస్తే పలకరించిపోవాలి. వాళ్ళ తరపునొచ్చి కావాలనే మన ఇంట్లో తిష్ట వేసింది. ఎందుకు? ఏదో ఉంది, ఏదో చెయ్యాలనుకుంటుంది. మీకు తెలుసు కానీ చెప్పడం లేదు. నాకు తెలీదు కానీ తెలుసుకుంటాను. ఆమెకు తెలీదు ఈ భాను అన్నీ తెలుసుకుంటుందని. గుడ్ నైట్. కలలోకి దేవయాని వచ్చి మిమ్మల్ని ఏదైనా అంటే నన్ను పిలవండి, నేను చూసుకుంటా.